హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. నేనైతే ఈరోజు మీ అందరికీ కోలాటం నేర్చుకున్న వాళ్ళకి ముందుగా గజ్జె పూజ చేస్తారు. ఆ పూజా విశేషాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేనైతే ఆదివారం సాయంత్రం విజయవాడలోని మురళీనగర్లో ఒక అపార్ట్మెంట్లో జరిగిన గజ్జె పూజ మహోత్సవాన్ని అయితే మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, నేను కూడా కోలాటం నేర్చుకున్నాను. కాబట్టి మా గురువుగారు గజ్జె పూజ చేసే వాళ్ళతో పాటు అంతకుముందు నేర్చుకున్న వాళ్ళను కూడా కోలాటం చేపిస్తారు. అందుకోసం నేను కూడా ఆ కోలాటం చేయడానికైతే పార్టిసిపేట్ చేశాను. అందుకనే మీ అందరికీ కోలాటం నేర్చుకున్న తర్వాత గజ్జె పూజ ఎలా చేస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకోసమైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా గజ్జె పూజ చూడడానికి చాలా ఆసక్తిగా చైర్స్‌లో అయితే వేచి ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకైతే అందరూ కూడా ఈ గజ్జె పూజ మహోత్సవాన్ని చూడడానికైతే రెడీ అయిపోయారు. కోలాటం మేమందరం కూడా మా బ్యాచ్ అనమాట. యనమల కుదురులో వేణుగోపాలస్వామి కోలాట భజన మండలి. మేమందరం కూడా మేమైతే 30 మంది దాకా నేర్చుకున్నాము. కానీ ఒక 10 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కోలాటంలో. ఆర్కెస్ట్రా మా గురువుగారే పాటలు కూడా పాడతారు. మా గురువుగారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, కోలాటంతో పాటు భజన పాటలు, అయ్యప్ప స్వామి భజన అన్నీ కూడా గురువుగారికి పెట్టిన విద్య అన్నమాట. అందుకోసమని చెప్పి కోలాటంకి ఆర్కెస్ట్రాతో పాటలైతే మా అక్కిరాజు శ్రీనివాసరాజు గారే పాడతారు. ఈ విధంగా ఎందుకు బిందెలు పెట్టవలసి వచ్చింది అంటే, బిందెల కోపు అని చెప్పి కోలాటం ఒకటి ఉంటుంది. దానికోసం అని చెప్పి అలా బిందెలనైతే సెట్ చేశారు. ఇక్కడ మా స్నేహితులు పెరుమాళ్ళ సునీత, వరలక్ష్మి గారు, అలాగే జయలక్ష్మి గారు నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్తున్నారు మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా. ఈ విధంగా అయితే డ్రెస్ కోడ్ ఉంటుందండి. మా గురువుగారు వాళ్ళ పాప, ఈ పాప డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ శారీ అయితే సేవకి, కోలాట సేవకి ఈ శారీ అయితే కట్టుకోవాలి. కంపల్సరీ డ్రెస్ కోడ్ అవసరము. కంపల్సరీ గజ్జెలు కట్టుకోవాలి. మనము కోలాటం చేయడానికి అలంకరణ కూడా అంతే చేయాలి. కాబట్టి అందరూ కూడా అలంకరణ చాలా బాగా చేశారు. ఎందుకంటే చక్కగా జడలంటే మనకి చిన్ని జడలు, పోనీ టైల్స్ కాకుండా చక్కగా బారు జడలతో అలంకార ప్రియంగా అయితే చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న కోలాటం ఏంటంటే బిందెల కోపు. బిందెల కోపు చూశారు కదా ఎంత బాగా చేస్తున్నారో. ఈ బిందెల కోపు అయితే చాలా బాగుంటుంది. కోలాటం అనేది మన ప్రాచీన సాంప్రదాయం అయినా సరే, ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా కోలాటాన్నైతే సేవకి చేయడానికైతే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటున్నారు కోలాటానికి. అలా వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళే దేవుడికి కోలాటం సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే నేర్చుకున్నారు. నేను కూడా కోలాటం సేవ అయితే భక్తితో దేవుడికి మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో నేర్చుకున్నాము. చూస్తున్నారు కదా బిందుల కోపు ఎంత బాగుందో, దేవుడికి ఎలా పూలు వేస్తున్నారో చూడండి. మా గురువుగారు కూడా మాకు నేర్పించినా కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి అంతే విధంగా కోలాటం అయితే చేస్తున్నారు. మా గురువుగారిలో ఉన్న స్పెషాలిటీ అదే. నేనైతే దీనికి ఉజ్జీలు ఉంటారనమాట. బయట ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద ఉజ్జీలు, లోపల ఉండేవాళ్ళు చిన్న ఉజ్జీలు. మనము ఈ బిందెల కోపుకి ఏంటంటే మాలిక అనేది ఒకటి ఉంటుంది. ఆ మాలికలో మురళి, అల్లిక అని చెప్పి ఉంటుంది. ఇలా మాలిక మురళిలో ఈ బిందెల కోపు అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూస్తున్న విధంగా చూశారు కదా బిందెల కోపు ఎలా చేస్తున్నామో. నేను కూడా చేస్తున్నాను బిందెల కోపు. నాకైతే ఈ బిందెల కోపు నేర్పించేటప్పుడు నేను లీవ్ పెట్టాను అనమాట.
తర్వాత ఒకరోజు వెళ్ళి చెప్పినా కూడా ఇప్పుడే ఫస్ట్ టైం నేను బిందెల కోపులో పార్టిసిపేట్ చేయడము. కొంచెం నేనైతే కన్‌ఫ్యూజే అయ్యానని చెప్పాలి. ఎప్పుడైనా సరే అది కోలాటమా లేకపోతే ఇంకోటా కాదు. ఏ విద్య అయినా సరే మనం పునర్విమర్శ చేసుకుంటూ ఎప్పుడు ప్రాక్టీస్‌లో ఉండాలి. ఆ ప్రాక్టీస్‌లో ఉంటేనే మనము పర్ఫెక్ట్‌నెస్‌గా ఏదైనా సరే అది విద్య అయినా, కోలాటమైనా ఏదైనా సరే చేయగలుగుతాము. నాకైతే ఇక్కడ ఈరోజు కోలాటం చేసే దాంట్లో పర్ఫెక్ట్‌నెస్ అయితే లోపించింది. ఇక్కడ మీకు చూపిస్తున్న అమ్మవారు కొబ్బరికాయ మీద మా సుజాత గారు కోలాటం మిత్రురాలు. ఆవిడ స్వయంగా చేశారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ తల్లికి విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లికైతే వేరు వేరు ప్రదేశాలు, గ్రామాల నుంచైతే జ్యోతి దీపాలను పట్టుకుని కాలి నడకతో తీసుకువచ్చి ఆ దీపాలని అమ్మవారికైతే సమర్పించడం జరిగింది. ఈ దీపాలని మీ అందరికీ కూడా చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోను కూడా చూపిస్తున్నాను. మొన్న శనివారం రోజు చాలా విశేషంగా 14వ తారీఖు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారికైతే ఇలా రకరకాల గ్రామాల నుంచి కాలినడకతో భక్తులు దుర్గమ్మకు ఈ దీపాలనైతే సమర్పించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.